ఐబొమ్మ రవి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. ఐబొమ్మ రవి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఐబొమ్మ రవిని రేపటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించబోతున్నారు. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐబొమ్మ రవి కేసులో ఇప్పటికే విచారణ 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించింది. మరోసారి కస్టడీకి కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో దాదాపు 4 కేసుల్లో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పిటిషన్ లో 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా కేవలం 4 పిటిషన్లకు సంబంధించి కేవలం 3 కేసుల్లో మాత్రమే 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరొక కేసులో కస్టడీకి నిరాకరించింది. మరోవైపు ఐబొమ్మ రవి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత సోమవారం ఉదయం 10:30 మరోసారి ఐబొమ్మ రవి యొక్క బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు కూడా మరోసారి గడిచినటువంటి 2 సార్లు తీసుకున్నటువంటి కస్టడీలో ఇంకా ఎలాంటి అనుమానాలు ఉన్నాయో పోలీసులకు వాటన్నిటిపైన కూడా ఈ 3 రోజుల కస్టడీలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో ఈ 3 రోజుల కస్టడీ అనంతరం మరికొన్ని ఏమన్నా సంచలన విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుందా ఏంటనేది మాత్రం చూడాలి. మరోవైపు సోమవారం మరోసారి అతని బెయిల్ పిటిషన్ కు సంబంధించి వాదనలు కొనసాగుతాయి. సోమవారం బెయిల్ పిటిషన్ కు సంబంధించి నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.